శ్రీగురుభ్యో నమః. శ్రీగణేశాయ నమః. దినేశాయ నమః. వన్హయే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే నమో అకించన విత్తాయ నివృత్తగుణవృత్తయే స్వాత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః. శ్రీ గురువాయూరప్పనే నమః. శ్రీనారాయణ భట్టతిరుగురవే నమః. మహానుభావుడు నారాయణ భట్టతిరి విరచితమైన శ్రీమన్నారాయణీయం స్తోత్ర సేవకు ఆసక్తి ఉన్న మిత్రులకు పెద్దలకు ఆహ్వానం. ఈరోజు 9వ దశకం జగత్ సృష్టి ప్రకార వర్ణనం. స్థితః స కమలోద్భవస్తవహీనాభిపంకేరుహే కుతస్విదిదమంబుధా ఉదితమిత్యనాలోకయన్ తదీక్షణకుతూహలాత్ ప్రతిదిశం వివృత్తాననః చతుర్వదనతావగాద్వికసదష్టదృష్ట్యంబుజాం. స్థితః స కమలోద్భవస్తవహి నాభిపంకేరుహే, నీ నాభి నుండి ఉదయించిన ఆ పద్మములో జనించిన పద్మసంభవుడు బ్రహ్మదేవుడు తను కళ్ళు తెరవగానే చుట్టూ కలయ చూచి కుతస్విదిదమంబుధా ఉదితమిత్యనాలోకయన్, ఇంత అగాధంగా ఇంత విశాలంగా ఉన్న ఈ జలార్ణవం, ఈ సముద్రం ఏమిటి, ఈ సముద్రంలోకి ఈ తామరతుడు ఎలా వచ్చింది, ఈ తామరతుడు ఎక్కడి నుండి వచ్చింది అని కుతస్విదిదమంబుధా ఉదితం ఇత్తి అనాలోకయన్ తదీక్షణ కుతూహలాత్ ప్రతిదిశం వివృత్తాననః. ఈ పద్మము ఎక్కడి నుండి వచ్చింది, ఏ స్థానం నుండి ఉద్భవించింది, దీని ఉద్భవ స్థానం పుట్టుక స్థానం ఎక్కడిది, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అని చుట్టూ కలయి చూచి ఆ పద్మం యొక్క తూడు, ఆ తామర తూడు యొక్క జనకస్థానం ఎక్కడ ఉంది అని చూడటం వెతకటం మొదలుపెట్టి ఇలా 4 దిక్కులకు కలయ చూచినప్పుడు, 4 దిక్కులకు ఒక్కొక్క దిక్కుకు చూచినప్పుడు ఒక్కొక్క తలకాయ పుట్టుకు వచ్చిందట. అలా చతుర్వదనుడు అయినాడు. తదీక్షణ కుతూహలాత్ ప్రతిదిశం వివృత్తాననః, ప్రతి దిశకు ఆ పద్మం యొక్క పుట్టుక స్థానం చూడాలనే కుతూహలాత్, తదీక్షణ కుతూహలాత్ ప్రతిదిశం వివృత్త ఆననః, అన్ని దిశలకు తిరిగి తిరిగి చూడటం వల్ల ఎటువైపు చూస్తే అటువైపు ఒక వదనం పుట్టుకొని వచ్చింది. చతుర్వదనతాం అగాత్, 4 ముఖాలు పుట్టుకు వచ్చినాయి. వికసత్ అష్టదృష్ట్యంబుజాం, 4 రెళ్ళు 8 కనులు ఏర్పడినాయి. అన్ని వైపులా చూడటం వలన ఆ వికసించిన పద్మంలో ఉన్న బ్రహ్మదేవునకు 4 దిక్కులకు చూచినప్పుడు 4 ముఖాలు ఏర్పడ్డాయి. మహార్ణవ విఘూర్ణితం కమలమేవ తత్ కేవలం విలోక్య తదుపాశ్రయన్ తవ తనుంతు నాలోకయన్ క ఏష కమలోదరే మహతి నిస్సహాయో హ్యహం కుతస్విదిదమంబుజం సమజనీతి చింతామగాత్. మహార్ణవ విఘూర్ణితం, మహాసముద్రమునందు ఉన్న ఆ కమలాన్ని మాత్రమే, కమలమేవ తత్కేవలం విలోక్య, విఘూర్ణమైపోతూ అల్లకల్లోలంగా ఉన్న, భయంకరంగా అగాధంగా గంభీరంగా ఉన్న ఆ సముద్రంలో ఎటువైపు చూసినా కేవలం నీరు మాత్రమే కనిపిస్తుంది, ఈ పద్మం ఒకటే కనిపిస్తుంది. కమలమేవ తత్కేవలం విలోక్య తదుపాశ్రయం తవ తనుంతు నాలోకయన్.
దానికి ఆశ్రయంగా ఉన్న దాని మూలస్థానాన్ని తెలుసుకొనలేకపోయాడు. దానికి ఆ మూలస్థానంగా ఉన్న, ఆశ్రయంగా ఉన్న, పుట్టక స్థానంగా ఉన్న నీ నాభిని, నీ శరీరాన్ని, నిన్ను చూడలేకపోయాడు. తవ తనుంతు న ఆలోకయన్ క ఏష కమలోదరే మహతి నిస్సహాయోహ్యహం. క ఏష కమలోదరే, ఇలా ఈ పద్మము యొక్క గర్భంలో భవతి నిస్సహాయోహ్యహం, ఒక్కడినే నిస్సహాయుడిగా ఉండిపోయాను నేను. కుతస్విదమంబుజం సమజనీతి చింతాం అగాత్, ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇంతకు అని చింతలో, ఆలోచనలో మునిగిపోయాడు బ్రహ్మదేవుడు. మొదలు తుది తెలియకుండా పోయాడు ఆయన కూడా. అముష్యహి సరోరుహ కిమపి కారణం సంభవేత్ ఇది స్మకృత నిశ్చయ సఖలు నాడరంధ్రాధ్వన. అముష్యహి సరోరుహ కిమపి కారణం సంభవేత్. ఇక ఈ పద్మమునకు కారణమైనది ఏమిటి, ఎక్కడి నుండి పుట్టుకొని వచ్చింది, దాన్ని నేను చూస్తాను, తెలుసుకుంటాను అని ఇది స్మ కృత నిశ్చయ, నిశ్చయించుకొని సఖలు నాడ రంధ్రాధ్వన స్వయోగ బల విద్యయా సమవరూఢవాన్ ప్రౌఢధీ, తన యోగమాయ చేత, యోగ విద్య చేత, యోగ ప్రభావంతో ఆ పద్మం యొక్క ఆధారాన్ని, పుట్టుక స్థానాన్ని, ఉనికిని, మూలాన్ని, ఆశ్రయాన్ని తెలుసుకొనడం కోసం ఆ పద్మనాళంలోకి, ఆ పద్మములు ఉండే దద్దు నుండి, ఆ కుదురు నుండి పద్మపు నాళంలోకి ప్రవేశించి వెతకడానికి ప్రయత్నిస్తూ ఆ మూలస్థానాన్ని, పుట్టుక స్థానాన్ని తెలుసుకుంటూ ఆ నాళంలో క్రిందకు 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 వెళుతూ ఆది తెలుసుకోవటానికి ప్రయత్నం చేశాడు. స్వయోగబల విద్యయా సమవరూఢవాన్ ప్రౌఢధీ త్వదీయమతి మోహనం నతు కళేవరం దృష్టవాన్. త్వదీయం అతిమోహనం కళేవరం న దృష్టవాన్. అయినప్పటికీ దివ్యసుందర విగ్రహమైన ఆశ్రయాన్ని, అంటే నీ శరీరాన్ని, నిన్ను తెలుసుకొనలేకపోయాడు. ఆ పద్మంలో ప్రవేశించి ఆ తూడు నుండి, నాళం నుండి క్రిందకు ఎంతగా వెళ్ళినా ఆ బ్రహ్మదేవుడు పుట్టుక స్థానాన్ని చూడలేకపోయాడు, నిన్ను తెలుసుకొనలేకపోయాడు. తతస్సకల నాలిగా వివర మార్గగో మార్గయన్ ప్రయస్య శతవత్సరం కిమపి నైవ సందృష్టవాన్. తతః సకల నాలికా వివర మార్గగో మార్గయన్, ఆ విధంగా ఆ నాళములో ప్రవేశించి వివర మార్గగో మార్గయన్, ఆ మార్గంలో ప్రయస్య శతవత్సరం, శ్రమించి 100 వత్సరాలు, 100 దివ్యవత్సరాలు ప్రయత్నం చేశాడు చూడటానికి. కిమపి నైవ సందృష్టవాన్, కానీ ఏమీ కనపడలేదు, ఏమీ చూడలేకపోయాడు. ఆ పద్మమునకు ఆశ్రయంగా ఉన్న నిన్ను ఆ తామర తూడు నుండి ఎంత క్రిందకు వెళ్ళినా, ఎంత ప్రయత్నించినా, ఎంత శోధించినా, ఎంత వెతికినా ఆ తూడు ఎక్కడి నుండి ఉద్భవించిందో, ఆ తూడుకు, ఆ కమలానికి ఉద్భవస్థానమైన నీ నాభిని కానీ, నిన్ను కానీ కనుక్కొనలేకపోయాడు. నివృత్య కమలోదరే సుఖనిషణ్ణ ఏకాగ్రధీ సమాధిబలమాదధే భవదనుగ్రహైకాగ్రహీ. నివృత్య కమలోదరే సుఖనిషణ్ణ ఏకాగ్రధీ. దాంతో మూలాన్ని తెలుసుకొనలేక తన ప్రయత్నము వృధా అయ్యి నిరాశగా వెనుకకు తిరిగి వచ్చి ఇక కూర్చొని ఏకాగ్ర చిత్తంతో సమాధి స్థితిలోకి వెళ్ళి ధ్యానిస్తూ నీ అనుగ్రహం కోసం తపించటం, తపస్సు చేయటం మొదలుపెట్టాడు. శతేన పరివత్సరైర్దృఢ సమాధిబంధోల్లసత్ప్రబోధ విశదీకృతః సఖలు పద్మినీ సంభవ. అదృష్టజరమద్భుతం తవ హి రూపమంతర్దృశా వ్యచష్ట పరితుష్టధీర్భుజగభోగ భాగాశ్రయం. శతేన పరివత్సరైర్దృఢ సమాధిబంధోల్లసత్ ప్రబోధ విశదీకృతః. శతేన పరివత్సరైః,
100 సంవత్సరములు దృఢమైన సమాధిలో స్థితుడై ధ్యానిస్తే నీ కరుణ వలన ప్రబోధ విశదీకృత సఖలు పద్మిని సంభవ, ఆయనకు జ్ఞానోదయమైంది, ఆ ఎరుక కలిగింది. విశదంగా స్పష్టంగా ఆయనకు ఎరుక కలిగింది. అదృష్టచరమద్భుతం తవ హి రూపమంతర్దృశ్యా వ్యచష్ట పరితుష్ట ధేహి భుజగ భోగభాగాశ్రయం. మహానందంతో 100 సంవత్సరములు తపస్సు చేసిన కారణంగా కలిగిన ఎరుకతో, ఆ జ్ఞానంతో విశదంగా నీ దివ్య సుందర మంగళ విగ్రహం అదృష్టచరం అంతవరకు తాను చూచి ఎరుగునది, అద్భుతం దివ్యమైనది, అద్భుతమైనది. తవహి రూపం అంతర్దృశ, నీ రూపాన్ని అంతర్చక్షువులతో జ్ఞానచక్షువులతో తన హృదయమునందు బుద్ధి సహాయంతో చూడగలిగాడు. పరితుష్ట ధీహి భుజగ భోగ భాగాశ్రయం, దివ్యమైన ఆదిశేషుని మీద పవళించి ఉన్న నీ అత్యద్భుతమైన, అంతవరకు తాను చూచి తెలుసుకొని ఎరుగని నీ రూపాన్ని చూడగలిగాడు. చూచి మహానందంలో మునిగిపోయాడు. ఆయన చూసిన ఆ బ్రహ్మదేవుడు చూసిన తన జ్ఞానచక్షువులతో తన హృదయంలో చూసిన దర్శించిన నీ రూపం ఇట్లా ఉన్నది స్వామి. ఇది మరి ఒక అద్భుతమైన వర్ణనా శ్లోకం, శ్రీమన్నారాయణమూర్తి యొక్క వర్ణనా శ్లోకం. కిరీటమకుటోల్లసత్కటకహారకేయూరయుక్ మణిస్ఫురితమేఖలం సుపరివీత పీతాంబరం కలాయ కుసుమప్రభం గళతలోల్లసత్కౌస్తుభం వపుస్తదయి భావయే కమలజన్మనే దర్శితం. కిరీట మకుటోల్లసత్ కటక హార కేయూర యుక్, శిరస్సున దివ్యమైన కిరీటముతో మణిస్ఫురిత మేఘలం కటకహార కేయూరయుక్, ముంజేతికి కంకణములు, దండచేతులకు కడియములు, భుజ కీర్తులు, మణిస్ఫురిత మేఘలం, నడుముకు మణులు పొదిగిన దివ్యమైన మొలత్రాడు, సుపరివీత పీతాంబరం, దివ్యమైన పీతాంబరములతో, కలాయ కుసుమప్రభం గళతలోల్లసత్కౌస్తుభం, కలాయ కుసుమ ప్రభం, కలువకాంతులు, నల్లని కలువకాంతులను వెదజల్లుతున్న నల్లని కలువలాగా మెరిసిపోతున్న దివ్యమైన నీ శరీరాన్ని గళతలోల్లసత్ కౌస్తుభం, గళతల ఉల్లసత్ కౌస్తుభం, కంఠమున దివ్యమైన కౌస్తుభం మణి పొదిగి ఉన్న హారం వేలాడుతూ ఉన్నది. అటువంటి వపుస్తదయి భావయే కమలజన్మనే దర్శితం. వపు తత్ అయే కమలజన్మనే దర్శితం భావయే. అటువంటి శరీరాన్ని బ్రహ్మదేవుడు దర్శించిన ఇటువంటి దివ్యమైన కిరీటము, కంకణములు, వేళ్లకు ఉంగరములు, దండచేతులకు కడియములు, భుజకీర్తులు, అనేకములైన ఆభరణములు, కంఠసీమలో దివ్యమైన హారం, కౌస్తుభమణి పొదిగి ఉన్న దివ్యహారం, పట్టుపీతాంబరమును ధరించి ఉన్న నల్ల కలువ లాంటి కాంతులను వెదజల్లుతున్న నీ దివ్య సుందర మంగళ విగ్రహాన్ని, బ్రహ్మదేవుడు చూచిన అటువంటి విగ్రహాన్ని నేను ధ్యానిస్తాను తండ్రి అంటున్నాడు. కవిగా మరలా తను ఆ బ్రహ్మదేవునకు కనిపించిన ఆకారాన్నే, ఆ రూపాన్నే, ఆ మూర్తినే తను భావిస్తాను, ధ్యానిస్తున్నాను అని చెప్తున్నారు. శృతి ప్రకరదర్శిత ప్రచుర వైభవ శ్రీపతే హరే జయ జయ ప్రభో పదముపైషి దిష్ట్యాదృశో కురుష్వ ధియమాశు మే భువన నిర్మితౌ కర్మఠాం
ఇతి ద్రుహిణవర్ణితస్వగుణబృంహిమా పాహి మాం. శృతిప్రకరదర్శితప్రచురవైభవ శ్రీపతే. శ్రీపతే ఓ లక్ష్మీపతి శ్రీమన్నారాయణ. శృతిప్రకరదర్శితప్రచురవైభవ. శృతులు అంటే వేదములు, వేదరాశి దర్శించగలిగిన, వేదరాశి దర్శించడానికి ప్రయత్నించిన వైభవం కలిగిన వాడా. అంటే వేదములు కూడా ప్రయత్నించాయి, కానీ పూర్తిగా ఆయన మహానుభావుని పూర్తి రూపాన్ని కానీ, పూర్తి మహిమను కానీ, పూర్తి తత్వాన్ని కానీ తెలుసుకొనలేకపోయాయి గనక వేదములు దర్శించడానికి ప్రయత్నించిన దివ్యమైన మహిమ కలిగిన మహానుభావ శ్రీమన్నారాయణ శ్రీపతి. హరే జయ జయ ప్రభో పదముపైషి దిష్ట్యా దృశో. నా మీద కరుణ కలిగి దిష్ట్యా దృశో, నా దృష్టికి గోచరించావు తండ్రి. కురుష్వధియమాశు మే భువన నిర్మితౌ కర్మఢాం. కురుష్వధియం ఆశు, నీవు ప్రసాదించిన ఈ బుద్ధి, ఈ జ్ఞానము, ఈ ఎరుక, ఆశు మే భువన నిర్మితవు కర్మఠాం. సృష్టిని చేయటానికి, సృష్టి రచన చేయటానికి సామర్థ్యము కలిగిన దానిగా, సృష్టి రచనకు వెంటనే ఉపక్రమించేట్లుగా ఆ శక్తి, ఆ ధ్యాస, ఆ దీక్ష, ఆ దక్షత నాకు కలిగేట్లుగా నన్ను కరుణించి కార్యోన్ముఖుణ్ణి చేయి తండ్రి. సృష్టి రచన చేసే కార్యోన్ముఖుణ్ణి చేయి తండ్రి. ఇది ద్రుహిణవర్ణిత స్వగుణ బృంహిమా పాహిమాం. అలా శ్రీహరి నన్ను కరుణించి ఈ సృష్టి రచనను చేసే దక్షతను ప్రసాదించు అని బ్రహ్మదేవుని చేత నుతింపబడిన స్వామి మహానుభావ లక్ష్మీపతి కమలానాథ. ఇలా ద్రుహిణ వర్ణిత స్వగుణ బ్రహ్మిమ, ఇలా బ్రహ్మదేవుని చేత వర్ణించబడిన దివ్యమైన మహానుభావుడవైన నీవు నన్ను, ఆ బ్రహ్మదేవుణ్ణి సృష్టిని రచించే శక్తిని ప్రసాదించి కరుణించినట్లుగా నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించి నా అనారోగ్యము, వ్యాధులు అన్నీ తొలగిపోయేటట్లుగా పాహిమాం రక్షించు తండ్రి. లభస్వ భువనత్రయీ రచన దక్షతామక్షతాం గృహాణ మదనుగ్రహం కురు తపశ్చ భూయో విధే. భవత్వఖిల సాధనీ మయి చ భక్తిరత్యుత్కటేత్యుదీర్య గిరమాదధాముదిత చేతసం వేధసం. లభస్వ భువనత్రయీ రచన దక్షతామక్షతాం. లభస్వ లభించుగాక, భువనత్రయీ రచన దక్షతాం అక్షతాం. అక్షతాం తరిగిపోనటువంటి శాశ్వతమైన శక్తి. భువనత్రయీ రచన దక్షతాం, ముల్లోకములను సృష్టించే తరిగిపోనటువంటి శక్తి నీకు లభించుగాక. గృహాణ మదనుగ్రహం కురు తపశ్చ భూయో విధే. నా అనుగ్రహాన్ని పొందిదేవుగాక, నా అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ లభిస్తుంది. కురు తపశ్చ భూయో, మరలా తపస్సు చేయి నాయన. విధే బ్రహ్మదేవా, ఓ బ్రహ్మ మరలా తపస్సు చెయ్యి. భవత్వఖిల సాధనీ మయి చ భక్తిరత్యుత్కటే తి. భవత్వఖిల సాధనీ మయి చ భక్తి అత్యుత్కటే ఇతి ఉదీర్య. సమస్తమైన సాధనములు, సృష్టి రచన చేయటానికి కావలసిన సమస్త సంపత్తి, శక్తి, దక్షత నీకు కలుగుతాయి. నాయందు చలించని దృఢమైన భక్తి నీకు లభిస్తుంది. ఇది ఉదీర్య గిరమాదధ అని ఇలా చెప్పి ఈ పలుకుల చేత ముదిత చేతసం వేధసం. ఈ పలుకులు ఇలా నీవు పలికినందువలన బ్రహ్మదేవునికి, ఆయన అంతర్దృష్టికి, ఆయన హృదయంలో గోచరించిన నీవు స్వామి ఇలా బ్రహ్మదేవునితో పలికినందువలన ఆ బ్రహ్మదేవునికి అంతలేని సంతోషం కలిగింది.
మరలా అప్పుడు తపస్సుకు పూనుకున్నాడు. శతంకృత తపస్తత సహలు దివ్య సంవత్సరాన్ అవాప్య చ తపోబలం మతిబలంచ పూర్వాధికం. ఉదీక్ష్య కిల కంపితం పయసి పంకజం వాయునా భవద్బల విజృంభిత పవనపాథసీ పీతవాన్. శతంకృత తపః తతః అప్పుడు సఖలు దివ్య సంవత్సరాన్ శతంకృత తపః 100 దివ్య సంవత్సరాలు దేవతల మానంలో, దేవతల కాలమానంలో 100 సంవత్సరాలు మరలా తపస్సు చేసిన తరువాత అవాప్య చ తపోబలం మతిబలంచ పూర్వాధికం. తపోబలము చేత పూర్వం కంటే బుద్ధిబలము, పూర్వం కంటే తపోబలము 2 కలిగాయి. ఉదీక్షకిల కంపితం పైసి పంకజం వాయునా. ఆ సమయానికి ఆయన ఉన్న బ్రహ్మదేవుడు స్థితుడై ఉన్న పద్మము ప్రళయకాలానంతరము, ప్రళయకాలమునకు ముందు, ప్రళయకాలంలో వీచే భయంకరమైన మారుతముల వలన, ఆ సుడిగాలుల వలన ఆయన స్థితుడై ఉన్న ఆ పద్మము తీవ్రంగా సంచలించడం, ఊగిపోవడం మొదలుపెట్టిందట. భవద్బల విజృంభిత పవనపాథసీ పీతవాన్. అప్పుడు బ్రహ్మదేవుడు భవద్బల విజృంభిత, నీ బలం చేత అంటే నీ కరుణ చేత, ఆ తపస్సు చేత కలిగిన బలం చేత పయసి పంకజం వాయునా భవద్బల విజృంభిత, ఆ వాయువుకు భయంకరమైన గాలులకు అటు ఇటు ఊగిపోతున్న ఆ పద్మంలో కూర్చున్న బ్రహ్మదేవుడు ఆ తపోబలం వలన, నీ కరుణ చేత ఆ వాయువును అప్పటిదాకా అంతటా నిండి ఉన్న ఆ నీటిని ఉపసంహరించాడు. రెండింటిని, నీటినంతటిని ఉపసంహరించాడు. ఆ భయంకరమైన ప్రళయ గాలులను కూడా శాంతింపజేశాడు. తవైవ కృపయా పునః సరసిజేన తేనైవ స ప్రకల్ప్య భువనత్రయీం ప్రవవృతే ప్రజా నిర్మితౌ. తథావిధ కృపాభరో గురుమరుత్పురాధీశ్వర త్వమాశు పరిపాహి మాం గురుదయోక్షితైః ఈక్షితైః. తవైవ కృపయా పునః సరసిజేన తేనైవ సహ ప్రకల్ప్య భువనత్రయీం ప్రవవృతే ప్రజా నిర్మితౌ. తవైవ కృపయా, నీ కరుణ చేతనే, పునః మరలా, సరసిజేన తేనైవ సహ, సరసిజేన ఆ పద్మంలో కూర్చుంటే అనాయాసంగా, తేనైవ సహ ప్రకల్ప్య భువనత్రయీం ప్రవవృతే ప్రజా నిర్మితౌ. ప్రకల్ప్య భువనత్రయీ, ముల్లోకములను సృజించాడు. ప్రవవృతే ప్రజా నిర్మితవు, ఇక ప్రజలను, జీవులను సృష్టి చేయటానికి కూడా మొదలుపెట్టాడు, పూనుకున్నాడు. తథావిధ కృపాభరో గురుమరుత్పురాధీశ్వర. ఆ విధంగానే, అలాగే బ్రహ్మదేవుడిని కరుణించినట్లుగానే నన్ను కూడా కరుణించవయ్యా స్వామి శ్రీ గురువాయూరు ప్రవాస శ్రీకృష్ణ. త్వమాశు పరిపాహి మాం గురుదయోక్షితైరీక్షితైః. నన్ను నీవు వెంటనే గురుదయోక్షితైరీక్షితైః, అంతులేనటువంటి నీ కరుణను చూపించి నన్ను కూడా కరుణించు తండ్రి. ఏ విధంగానైతే ఏం చేయాలో తోచక, ఎలా చేయాలో తోచక, ఏమీ తోచక ఉన్న స్థితిలో ఉన్న బ్రహ్మదేవుణ్ణి కరుణించి సమస్త సృష్టిని చేయటానికి కావలసిన శక్తిని, దక్షతను, నీ పాదముల యందు అచంచలమైన భక్తిని, నీ కరుణను ప్రసాదించిన మహానుభావ, నాకు కూడా నీ పాదముల యందు అచంచలమైన భక్తిని, నీ మీద అనురాగాన్ని, ఆ ధారణను, అచంచలమైన విశ్వాసాన్ని, శక్తిని ప్రసాదించి, దివ్యమైన ఆరోగ్యాన్ని ప్రసాదించి
నా సమస్త రోగములను, ఈ రోగ బాధలను నివారించి నన్ను కరుణించు తండ్రి అని ఈ 9వ దశకంలో జగత్ సృష్టి ప్రకార వర్ణనం అంటే సృష్టికి పూనుకున్న బ్రహ్మదేవుని యొక్క స్థితిని, ఆయన తపస్సును, ఆయన ఆర్తిని, శ్రీ మహావిష్ణువు యొక్క కరుణా ప్రభావాన్ని వర్ణించిన ఈ జగత్ సృష్టి ప్రకార వర్ణను అనే 9వ దశకాన్ని మనకు నారాయణ భట్టతిరి మహానుభావుడు అందించారు. 10వ దశకం కోసం సృష్టి భేద వర్ణనం, సృష్టి యొక్క రకరకాల స్థితులను, సృష్టి భేదాన్ని, సృష్టి యొక్క క్రమాన్ని వర్ణించే 10వ దశకం కోసం శ్రీమన్నారాయణీయ స్తోత్ర సేవనం కోసం తిరిగి రేపు ఇదే సమయానికి సాయంత్రం 7 గంటలకు కలుద్దాం. ఏకాదశి దివ్యమైన గీతా జయంతి ఏకాదశి, గీతను ఉద్భవింపజేసిన దినము. జీవితాంతం శ్రమపడి ఏ లక్ష్యం కోసం జీవితమంతా ధారవూసి ఆ లక్ష్యాన్ని సాధించటానికి అనువైన సమయం వచ్చినప్పుడు తీరా అసలైన సమయంలో నీరసించిపోయిన సగటు మానవుడు అర్జునుడు. ఆ స్థితి విద్యార్థులకు రావచ్చు. సంవత్సరం అంతా చదివి 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 చివరికి పరీక్ష రోజున రేపు ప్రొద్దున పరీక్ష అన్నప్పుడు ఈ రాత్రి మర్నాడు ఉదయం వారికి పరీక్ష ఎదురు కావచ్చు. పరీక్ష హాల్లోకి పోకముందే భయము, ఉద్విగ్నత, టెన్షను, రాయగలుగుతామా రాయలేమా అని పిరిగితనం, అవిశ్వాసం, ఆత్మవిశ్వాసం లోపించటం ఎదురు కావచ్చు. అదే పరిస్థితి క్రీడాకారులకు ఎదురు కావచ్చు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్కు చేరుకొని రేపు పొద్దున ఏంటి పరిస్థితి అని ఈ రాత్రంతా ఆలోచించుకుంటూ కూర్చొని ఆటలోకి దిగకముందే ఓడిపోయే పరిస్థితి రావచ్చు. ఇటీవలే వచ్చింది, చూసాం. జీవితంలో ఉన్న ప్రతి సమయంలో, జీవితంలో ఎదురయ్యే ప్రతి సమయంలో ప్రతి జీవికి, ప్రతివాడికి అనుకున్నది కాస్త సాధించే సమయానికి తెలియని నిర్వేదం, నిర్బలత్వం, ఆత్మవిశ్వాస రాహిత్యం, పెరిగితనం, భయం ఆవహించవచ్చు. అలాగే ఆవహించిన సగటు నరుడు అర్జునుడు. ఆ సమయంలో వెన్నుతట్టి నీకేం పర్వాలేదు, నువ్వు ముందుకు సాగిపో అనే ఒక బలం కావాలి, ఒక శక్తి కావాలి, ఒక మిత్రుడు కావాలి, ఒక గురుడు కావాలి, ఒక ధైర్యం కావాలి, ఒక ఉత్సాహం కావాలి, ఒక ప్రోద్బలం కావాలి, ఒక ప్రేరణ కావాలి. ఆ ప్రేరణ ఇచ్చేవాడు, ఆ ప్రోద్బలాన్ని ఇచ్చేవాడు, ఆ ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేవాడు, ముందుకు నడిపించేవాడు, మార్గాన్ని చూపించేవాడు, జయించడానికి కావలసిన సమస్త సంపత్తులు ఉన్నా జయిస్తాను అనే ఆత్మస్థైర్యం లేకపోతే జయించడం కష్టం. కనుక ఆ స్పర్శ కావాలి, ముందుకు నడిపించే ఆపన్న హస్తం కావాలి. ఆ హస్తాన్ని అందించిన గురుడు, మిత్రుడు, స్నేహితుడు, ఆత్మబంధువు శ్రీమన్నారాయణమూర్తి, శ్రీకృష్ణ పరబ్రహ్మ. కనుక దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడికి ఎంత అవసరమో భగవద్గీత దేవుడు లేడు అనే ఆస్తికుడు కానటువంటి నాస్తికుడికి కూడా అంతే అవసరం, అంతకన్నా ఇంకా ఎక్కువ అవసరం. భగవద్గీత మత గ్రంథం కాదు, మనోగ్రంథం, మానవ గ్రంథం, మానసిక గ్రంథం, మానసిక శక్తినిచ్చే గ్రంథం, మానవుణ్ణి చేసే గ్రంథం, మనోబలాన్ని పెంచే గ్రంథం. ఆత్మానం రథనం వృద్ధి శరీరం రథమేవతో బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయాన్యాహు తేషాం విషయగోచరాన్ ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్ మనీషిణః.
ఆత్మానకము రథనం విద్ధి. శరీరాన్ని మనను అంటే మానవుడు తనను రథంలో కూర్చునేవాడుగా జీవాత్మను భావించుకోవాలి. శరీరం రథమేవతు, ఈ శరీరమే రథము. ఈ శరీరం అనే రథంలో ఉన్న జీవాత్ముడే ఆ రథంలో ప్రయాణించే ప్రయాణికుడు. బుద్ధింతు సారథిం విద్ధి, బుద్ధిని ఇంటలెక్ట్ని యుక్తాయుక్త జ్ఞానాన్ని ప్రసాదించే బుద్ధిని, విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించే బుద్ధిని, ఏది చేయాలి ఏది చేయవద్దు, ఏది చేయవచ్చు ఏది చేయకూడదు, ఏది చూడవచ్చు ఏది చూడకూడదు, ఏది వినవచ్చు ఏది వినకూడదు, ఏది అనవచ్చు ఏది అనకూడదు, వీటన్నింటినీ ప్రసాదించే బుద్ధిని పరమాత్మతత్వంగా భావించి బుద్ధి రూపక పరమాత్ముడు ఆత్మానకు రథనం విద్ధి. శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి, బుద్ధిని సారథిగా ఎంచుకొని బుద్ధి చూపెట్టిన మార్గంలో, బుద్ధి బోధించిన మార్గంలో, బుద్ధి అంటే మనకు ఇష్టం వచ్చినట్టు పోయే బుద్ధి కాదు. బుద్ధి అంటే ఇది మంచిది ఇది చెడు, ఇది నిజమే ఇది అబద్ధము అని చెప్పే బుద్ధి. అటువంటి బుద్ధిని సారథిగా చేసుకొని బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమే, బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ, మనస్సును కళ్యంగా భావించి ఇంద్రియాణి హయాన్యాహు, పంచకర్మేంద్రియాలు పంచజ్ఞానేంద్రియాలు వీటిని గుర్రములుగా భావించి ఆ గుర్రములను, చేతులకు ఇష్టమైన పనులు వేరే వేరే ఏవేవో ఉంటాయి, కంటికి ఇష్టమైన చూపులు వేరే ఉంటాయి, ముక్కుకు నాసికకు ఘ్రాణానికి అంటే గ్రహించడానికి వేరే వేరే ఉంటాయి, చెవులకు వినటానికి వేరే వేరేవి ఏవో చాలా చక్కగా అనిపిస్తాయి. అలా కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు కళ్ళెం వేసి, మనస్సు అనే కళ్ళెం వేసి, అంటే ఈ పంచకర్మేంద్రియాలను పంచజ్ఞానేంద్రియాలను ఆ గుర్రాలను మనస్సు అనే కళ్ళెంతో బంధించి ఆ కళ్యాన్ని బుద్ధి అనే సారథికి అప్పచెప్పి మళ్ళీ మనస్సుతో కూడా పోకూడదు. మనసుకు ఆలోచన ఉండదు. మనసు పడితే ఏదైనా చేద్దామనిపిస్తుంది, ఏదైనా అందామనిపిస్తుంది, ఏదైనా విందామనిపిస్తుంది, ఏదైనా చూద్దామనిపిస్తుంది. కనుక మనసుకు కాకుండా మనసు అనే కళ్ళెంతో ఇంద్రియాలను బంధించుకొని ఆ మనస్సు అనే కళ్యాన్ని బుద్ధి రూపకుడైన సారథి చేతిలో పెట్టి శరీరం అనే రథంలో జీవాత్మ అనే ప్రయాణికుడు ప్రయాణం చేస్తే ఇంద్రియాణి హయాన్యాహు తేషాం విషయగోచరాన్, ఆ ప్రయాణము బుద్ధి రూపకుడైన పరమాత్మకు అప్పచెప్తే, బుద్ధికి అప్పచెప్తే అలనాటి ప్రయాణికుడు అర్జునుడు విజయ తీరాల వైపు అనుకున్న గమ్యం వైపు ప్రయాణించగలిగినట్లుగా ఏ మానవుడైనా తను ఎంచుకున్న తీరాల వైపు, దూరాల వైపు, భారాల వైపు హాయిగా ఆనందంగా విజయ మార్గంలో వెళ్ళిపోతాడు. అది భగవద్గీత మనకు చెప్పేది. కనుక భగవద్గీత అవసరం లేని జీవి అంటూ ప్రపంచంలో ఏదీ లేదు. ఏ జీవికైనా, విద్యార్థులకైనా, పసిపిల్లలకైనా, స్త్రీలకైనా, పురుషులకైనా, వృద్ధులకైనా చనిపోయిన దగ్గర పెడుతున్నారు అని చెప్పి ప్రతివాడు ఒకడేదంటే ప్రతివాడు అదే అంటాడు. సహజం ప్రపంచంలో. చనిపోయిన వారి దగ్గర ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ పెడుతున్నారు, చీచి థూథు, అది ఒక పెద్ద ఫ్యాషను. చనిపోయిన వారి దగ్గర పెట్టడం తప్పేం కాదు, పాపం కాదు. అక్కడ మాత్రమే పెట్టడం తప్పు, పాపం. అక్కడ కూడా అవసరమే. తనను కన్నవాళ్లను, తోబుట్టువులను, జీవిత భాగస్వాములను, స్నేహితులను ఎవరినో కోల్పోయిన సమయంలో జీవితం మీద విరక్తి పుట్టి ఇంకా ఎందుకు ఈ జీవితం అనే సూయిసైడల్ టెండెన్సీ, ఆత్మహత్య, ఇక నేను మాత్రం ఎందుకు అని ఆలోచించే పరిస్థితి వస్తుంది. అప్పుడు పైకి కనిపించే ఈ శరీరానికి మాత్రమే పడిపోవటం ఉంది, కానీ లోపల ఉన్న ఆత్మకు నాశనం లేనిది. అది ఇక్కడ నుండి అక్కడికి స్థలం మారుస్తుంది అంతే తప్ప, రూపం మారుస్తుంది అంతే తప్ప, కాలం మారుతుంది అంతే తప్ప, దానికి నాశనం లేదు అనే ఎరుక కలిగితే పోయిన వాళ్ళతో పాటుగా వీడు కూడా పోకుండా నిలబడటానికి కావలసిన శక్తి వస్తుంది.
అందుకని అక్కడ కూడా భగవద్గీత కావాలి. జీవితాంతము మాటలలో చెప్పడానికి వీలు లేనటువంటి కష్టాల పాలు చేసి బిచ్చం అడుక్కున్నా గానికి హక్కుగా సంక్రమించవలసిన దాన్ని ఇవాళ హిందువులు భారతదేశంలో అడుక్కుంటున్నట్లుగా రైట్ఫుల్గా హక్కుగా రావలసిన దాన్ని బిచ్చమెత్తి అడుక్కున్నా కానీ లేదు అని తృణీకరిస్తే ఇక తప్పనిసరి అవమానాలకు ప్రతిగా, బాధలకు ప్రతిగా యుద్ధం చేసి విజయాన్ని సాధించాలి అని పట్టుబట్టి అహరహం శ్రమించి యుద్ధం చేసే ముంగిట బలహీనుడై చతికిలబడిపోతే, నా వాళ్లను చంపుతున్నాను అంటే ఎవడు నీవాడు, ఎవడు పరాయివాడు, ఎవడు నీకు కావలసిన వాడో, ఎవడు నీకు హాని చేయని వాడో వాడే కావలసిన వాడు. ఎందుకు నీవు ధర్మపక్షాన్ని ఉన్నావు కనుక ఎవడు ధర్మానికి బంధువో వాడు ఆత్మకు బంధువు. హింస చేయనంటున్నావు నిజమే, కానీ హింసయునొచ్చనంటివి సరే, మేము హింసల పాలనొర్చు విధ్వంసక శక్తులను ఉపేక్ష వహించుట ధార్మిక హింసగాదే అంటాడు. హింస చేయనంటున్నావు నిజమే, కానీ సన్మార్గవర్తనులను, సాత్వికులను, స్త్రీని, ఒక స్త్రీని, స్వయాన చెల్లెలు వంటిది, అక్క వంటిది స్త్రీని నిండు సభలో వలువలూడ్చి పరాభవించటానికి ఇంత దుర్మార్గానికి దిగిన వాడికి జవాబు చెప్పకపోవడం అనేది, హింసను ఖండించకపోవడం అనేది అది ధార్మిక హింస కాదా? కనుక ధార్మిక హింస చేయటం కన్నా దుర్మార్గులను హింసించి సన్మార్గ చరులకు విజయాన్ని ప్రసాదించటం క్షత్రియుడమైన నీవు చేయవలసిన పని అని కార్యోన్ముఖుడిని చేసిన మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ. దేవుడుగా నమ్మటం అది ఒక అదృష్టం. లేదు, ఒక ప్రేరణనిచ్చే శక్తిగా, ఒక నాయకుడిగా, ఒక గురువుగా, ఒక స్నేహితుడిగా, ఒక బంధువుగా గమనించగలిగిన విద్యార్థులైన ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మానవ జన్మనెత్తిన వాళ్ళు, మానవులు కాని వాళ్ళు కూడా, క్రిమికీటకాదులైనా సరే. అందుకనే మనకు ఇన్ని జంతువులతో చెప్పిన కథలు. జన్మనెత్తినవాడు ఎవరైనా భగవద్గీత నుంచి ఎంతైనా ఉపశమనాన్ని పొందొచ్చు, ఉత్సాహాన్ని పొందొచ్చు, ప్రోద్బలాన్ని పొందవచ్చు, ఆత్మవిశ్వాసాన్ని పొందవచ్చు, జయం మీద కాంక్షను పొందవచ్చు, జయించే మార్గాన్ని పొందవచ్చు, మనిషిగా నిలబడవచ్చు, తాను ఎంచుకున్న రంగంలో ముందుకు పోవచ్చు. అటువంటి గీతా కల్పతరుం భజే భగవత కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతిశిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్ర రహస్య కృష్ణుడి చేత విత్తబడినది, వ్యాసుడి చేత వృద్ధి చేయబడినది. నానాశాస్త్ర రహస్య శాఖమరతిక్షాంతి ప్రవాళాంకితం కృష్ణాంఘ్రిద్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినాం. ఏమీ అవసరం లేదు, ముక్తి కావాలి అనుకునే వాళ్లకు భగవద్గీత కావాలి. శారీరకమైన విజయం కావాలి అనుకున్న వాళ్లకు ముక్తి కావాలి, మానసికమైన విజయం కావాలి అనుకున్న వాళ్లకు భగవద్గీత కావాలి, వృత్తిలో ప్రవృత్తిలో విజయం కావాలి అనుకునే వాళ్లకు భగవద్గీత కావాలి. అటువంటి దివ్య ఔషధం ఆ సమస్త మానవాడికి సర్వకాలాలకు సర్వావస్థలలోనూ శాశ్వతంగా నిత్యనూతనంగా మార్గాన్ని చూపించేది, వెలుతురును ప్రకాశించేది, బుద్ధిని ప్రకాశించేది, శక్తిని ప్రసాదించేది, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించేది, ఉత్తీర్ణులను చేసేది అయిన ఆ భగవద్గీత ఉదయించిన ఈనాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి ఆశీస్సులు భారతీయులందరిపైన, హిందువులందరిపైన, వైదిక మార్గచారులు అయిన వారందరిపైన ప్రసరించి వైదిక ధర్మానికి, హిందూ ధర్మానికి, సాత్విక సంపదకు, కరుణను బోధించే మార్గంలో ఉన్నవారికి, భారతదేశానికి, మనందరికీ కూడా
క్షేమము, శుభము, సంతోషము, ఆయుర్దాయము, ఆరోగ్యము, అన్ని రంగములలో విజయము, సన్మార్గంలో చలించని, తొణకని, తొట్రుపాటు లేని నడవడి, చక్కని నడవడి కలుగుగాక అని ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ప్రార్థిస్తూ అందరికీ మోక్షద ఏకాదశి శుభాకాంక్షలను తెలియజేస్తూ శ్రీమన్నారాయణీయంలో 10వ దశకం కోసం తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు స్వస్తి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ప్రతి సాయంత్రము కూడా 7 గంటల నుండి శ్రీమన్నారాయణీయ సేవకు ఆసక్తి ఉన్న పెద్దలకు, మిత్రులకు అందరికీ ఆహ్వానం. తిరిగి రేపు కలుద్దాం. స్వస్తి.